ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సాయిబాబా జీవిత చరిత్రలో 6వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవము, మసీదు మరామత్తు, గురువుగారి కరస్పర్శ ప్రభావము, శ్రీరామనవమి ఉత్సవము, దాని ప్రభావము, పరిణామము మొదలగునవి మసీదు మరమ్మతుల గురించి తెలుసుకుందాం. గురువుగారి హస్తలాఘవము. సంసారమును సముద్రంలో జీవుడనే యోడను సద్గురువు నడుపునప్పుడు అది సులభముగాను జాగ్రత్తగాను గమ్యస్థానమును చేరును. సద్గురు అనగానే సాయిబాబా జ్ఞప్తికి వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచిని ఉన్నట్లు, నా నుదుట విభూతి పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చెయ్యి వేసి ఆశీర్వదించున్నట్లు పొడముచున్నది. నా మనసు సంతోషములో మునిగి నా కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురువుగారి హస్తస్పర్శ ప్రభావము అద్భుతమైనది. సూక్ష్మ శరీరము అగ్నిచే కూడా కాలనట్టిది. గురువుగారి హస్తము తగులగనే కాలిపోవును. జన్మ జన్మల పాపములు పటాపంచులైపోవును. మత విషయములు భగవద్విషయములనగనే అసహ్యపడు వారికి కూడా శాంతి కలుగును. సాయిబాబా చక్కని ఆకారము చూడగనే సంతతము కలుగును. కండ్ల నిండా నీరు నిండును. మనస్సు ఊహలతో నిండును. నేనే పరబ్రహ్మమునను చైతన్యమును మేల్కొలిపి ఆత్మ సాక్షాత్కారానందమును కలిగించును. నేను నీవు అనే భేదభావములను తొలగించి బ్రహ్మములో నైక్యము చేయును. వేదములు గాని పురాణములు గాని పారాయణ చేయునప్పుడు శ్రీ సాయి అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. శ్రీ సాయిబాబా రాముడుగా గాని కృష్ణుడుగా గాని రూపము ధరించి తమ కథలు వినునట్లు చేయును. నేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీ సాయి యాపాదమస్తకము కృష్ణుని వలె కనిపించును. భాగవతమే ఉద్ధవగీతయై పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నేనేదైనా వ్రాయ తలపెట్టినచో వారి అనుగ్రహము లేనిదే యొక్క మాట గాని వాక్యము గాని వ్రాయలేను. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే అంతులేనట్లు వ్రాయగలుగుదును. భక్తునిలో అహంకారము విజృంభించగనే బాబా దానిని అణిచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టు చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు సిద్ధించును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి అను 4 మార్గములు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. దాని నిండా ముండ్లు గోతులు ఉండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని నడిచినచో గమ్యస్థానమును అవలీలనగా చేరువచ్చును. దీనిని గట్టిగా నమ్ముడని సాయిబాబా చెప్పుచుండెను. స్వయం పుత్తాకమైన బ్రహ్మము యొక్క తత్వ విచారము చేసిన పిమ్మట బ్రహ్మము యొక్క శక్తి బ్రహ్మ సృష్టిని గూర్చి చెప్పిన వాస్తవమునకి మూడునోనొకటే అని సిద్ధాంతీకరించి రచయిత బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన 50 ప్రధాన వాక్యములను ఈ క్రింద ఉదాహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు. నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచెదను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇట్లనే చెప్పియున్నాడు. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతునిని వేడుకొనుము. ప్రపంచములో పేరు కీర్తులు సంపాదించుట మాని భగవంతుని కరుణా కటాక్షములు పొందుటకు భగవంతునిచే గౌరవమందుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారము నిలుపుము. సమస్తింద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకై నియమింపుము. ఇతరముల వైపు మనసు పోనివ్వకుము. ఎప్పుడూ నన్నే జ్ఞప్తియందుంచుకొనున్నట్లు మనస్సును నిలుపుము. అప్పుడది శాంతి వహించి నెమ్మదిగాను ఎట్టి చికాకు లేకయుండును. అప్పుడే మనసు సరైన సాంగత్యములో నున్నదని గ్రహింపుము. మనస్సు చంచలముగానున్నచో దానికి ఏకాగ్రత లేనట్టే. బాబా మాటలు దాహించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవములను వర్ణించుటకు మొదలెడిను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. కావున సాయిలీల 1925 పుట 197వ పత్రికలో విపులముగా వర్ణింపబడిన శ్రీరామనవమి ఉత్సవముల సంగ్రహమిచ్చట పేర్కొనబడిచున్నది. కోపర్గాంలో గోపాలరావు గుండె అనునతడు పోలీసు సర్కిలు ఇన్స్పెక్టర్గా నుండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానము కలుగలేదు.
శ్రీశాయి ఆశీర్వచనముచే అతనికొక కొడుకు పుట్టెను. దానికతడు మిక్కిలి సంతసించి షిరిడీలో నుత్సవము చేసిన బాగుండునని 1897లో భావించెను. ఈ విషయమై తక్కిన భక్తులగు తాత్యాపాటీలు, దాదాకోతే పాటీలు, మాధవరావు దేశపాండేలతో సంప్రదించెను. వారంతా దీనికి సమ్మతించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామకరణము దానిపై నేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కాని బాబా ఆశీర్వదించి యుండుటచే రెండవ పర్యాయము ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. సాయిబాబాతో మాట్లాడిన పిమ్మట ఉత్సవము శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. దానిలో బాబా వారికేదో ఇంకొక ఉద్దేశం ఉన్నట్లు కనిపించుచున్నది. ఈ ఉత్సవమును శ్రీరామనవమితో కలుపుట హిందువులు మహమ్మదీయులు మైత్రు కొరకు కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా ఉద్దేశములు రెండునూ నెరవేరినవి. ఉత్సవములు జరుపుటకు అనుమతి వచ్చెను గాని ఇతర కష్టములు కనిపించెను. షిరిడి చిన్న గ్రామమగుటచే నీటి ఇబ్బంది ఎక్కువగా నుండెను. గ్రామమంతటికి 2 నూతులుండెడివి. ఒకటి ఎండాకాలములో నిండిపోవుచుండెను. రెండవ దానిలో నీళ్లు ఉప్పనివి. ఈ ఉప్పునీటి బావిలో బాబా పువ్వులు వేసి మంచినీళ్ల బావిగా మార్చెను. ఈ నీరు చాలకపోవుటచే తాత్యాపాటీలు దూరము నుంచి మోటల ద్వారా నీరు తెప్పించెను. అప్పటికి మాత్రమే పనికి వచ్చినట్లు అంగళ్ళు వేసిరి. కుస్తీల కొరకు ఏర్పాట్లు చేసిరి. గోపాలరావు గుండన ఒక స్నేహితుడు గలడు. వాని పేరు దాము అన్నా కాసార్. అతనిది అహ్మద్నగరు. అతనికి కూడా 2 భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముతో పుత్ర సంతానము కలిగెను. ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించెను. అట్లనే నానాసాహెబు నిమోనక్కురును ప్రబోధించగా అతడు కూడా ఒక నిగిషీ జెండా నిచ్చుటకు ఒప్పుకొనెను. ఈ 2 జెండాలు ఉత్సవముతో తీసుకొని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికిని అవలంబించుచున్నారు. బాబాయుండు మసీదునకు ద్వారకామాయి అని పేరు. చందన ఉత్సవము. ఈ ఉత్సవములో ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యెను. కొరాహ్లే గ్రామమందు అమీరు షక్కరను మహమ్మదీయ భక్తుడు గలడు. అతడు చందన ఉత్సవము ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ పకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పల్లెములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైనను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవము అమీరు షక్కరు జరిపెను. పిమ్మట అతని భార్య జరిపెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ కొట్లాట్లు లేక జరుగుచున్నది. ఏర్పాట్లు. శ్రీరామనవమి బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవములో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నీయు తాత్యాకోతే పాటీలు చూచుకొనిడివారు. ఇంటి లోపల చేయవలసినవన్నీయు రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుచుండెను. ఆమె ఇంటి నిండా భక్తులు దిగేవారు. ఆమె వారికి కావలసినవన్నీయు సమకూర్చుచుండెను. ఉత్సవమునకు కావలసినవన్నీయు సిద్ధపరచుచుండెను. ఆమె స్వయముగా మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయించుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించిన దునిమూలముగా మసితో నిండియుండెను. వానిని చక్కగా కడిగి సున్నము పూయుచుండెను. ఒక్కొక్కప్పుడు మండుచున్న దుని కూడా తీసి బయట పెట్టుచుండెను. ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసిది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే చేయుచుండెను. బీదలకు అన్నదానమనగా బాబాకు చాలా ప్రీతి. అందుచే బీదలకు అన్నదానము ఈ ఉత్సవములయందు విరివిగా చేయుచుండిరి. వంటలు విస్తారముగా మిఠాయి దినుసులతో రాధాకృష్ణమాయి ఇంటిలో చేయుచుండిరి. ఇందులో అనేక మంది భక్తులు పూనుకొనుచుండెడివారు. మేళా లేదా ఉత్సవమును శ్రీరామనవమి ఉత్సవముగా మార్చుట. ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉత్సవము వైభవముగా జరుగుచుండెను. రాను రాను వృద్ధియగుచుండెను. 1912లో ఒక మార్పు జరిగెను. సాయి సగుణగోపాసనను రాసిన కవియగు కృష్ణారావు జోగేశ్వర భీష్మయనువాడు దాదాసాహెబు కాపర్డేతో నుత్సవమునకు వచ్చెను. వారు దీక్షితివాడలో బస చేసిరి. కృష్ణారావు వసారాలో చేరగిలి ఉండగా కాకా మహాజని పూజా పరికరముల పల్లెముతో మసీదుకు పోవుచుండగా అతనికి ఒక కొత్త ఆలోచన తట్టెను. వానిని పిలిచి ఇట్లనెను: ఈ ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటలో భగవద్ ఉద్దేశమేదియో యుండవచ్చును. శ్రీరామనవమి ఉత్సవమనగా హిందువులకు చాలా ముఖ్యము కనుక ఈ దినమందు శ్రీరామనవమి ఏల జరపకూడదని అడిగెను. కాకా మహాజని ఈ ఆలోచనకు సమ్మతించెను. బాబా అనుమతి తెచ్చుటకు నిశ్చయించిరి. ఒక కష్టము మాత్రము తీరనిదిగా కనిపించెను. అది హరిదాసును సంపాదించుట. భగవన్ మహిమలను కీర్తన చేయుటకు హరిదాసు నెచ్చటి నుండి తేవలనన్నది గొప్ప సమస్యగా నుండెను. తుదకది భీష్ముడే పరిష్కరించెను. ఎట్లన అతని రామాఖ్యనామమును
శ్రీరామనవమి చరిత్ర సిద్ధముగా నుండుటచే నతడు దానిని కీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వ్రాయించుటకు నిశ్చయించిరి. చక్కెరతో కలిపిన సొంటిగుంట ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకేర్పాటయ్యెను. బాబా అనుమతి పొందుటకై మసీదుకు పోయిరి. అన్నీ సంగతులు మసీదు నందుండియే గ్రహించుచున్న బాబా వాడలోనేమి జరుగుతున్నదని మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నను మహాజని గ్రహించపోవుటచే అదే ప్రశ్న భీష్ముని అడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయ నిశ్చయించితిమనియు నందులకు బాబా అనుమతినివ్వవలెననియు కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినమున మసీదును అలంకరించిరి. బాబా ఆసనమునకు ముందు ఉయ్యల వ్రేలాడగట్టిరి. దీనిని రాధాకృష్ణమాయి ఇచ్చెను. శ్రీరామ జన్మోత్సవము ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. అప్పుడే లేండి వనము నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిపించెను. అతడు కొంచెము జంకెను. జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనినో లేదో అని అతడు సంశయించెను. అతడు బాబా వద్దకు వెళ్ళిన తోడనే ఇది నంతయు ఏమని బాబా అడిగెను. ఆ ఉయ్యల ఎందుకు కట్టెరని అడిగెను. శ్రీరామనవమి ఉత్సవము ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టెరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో నుండు భగవంతుని నిర్గుణ స్వరూపమగు నింబారు నుండి ఒక పూలమాలను తీసి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మునికి పంపెను. హరికథ ప్రారంభమయ్యెను. కొంతసేపటి కథ ముగిసెను. శ్రీరామచంద్రమూర్తికే జై అని ఎర్రగుండ బాజా భజంత్రీల ధ్వనుల మధ్య అందరిపైన పడునట్లు విరివిగా జల్లిరి. అందరూ సంతోషములో మునిగిరి. అంతలో నొక గర్జన వినబడెను. చల్లుచుండిన గులాల్యను ఎర్రపొడుము ఎటులనో బాబా కంటిలో పడిను. బాబా కోపించిన వాడై బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. జనులందరూ ఇది చూసి భయపడి పారిపోయిరి. కాని బాబా భక్తులు అవన్నీయు తిట్ల రూపముగా తమకిచ్చిన బాబా ఆశీర్వాదములని గ్రహించి పోకుండిరి. శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు రావణుడనే అహంకారమును దురాలోచనలను చంపుటకై నిశ్చయముగా బాబా రూపములోనున్న రాముడు తప్పక కోపించవలెనని షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట యొక్క అలవాటు. దీనిని తెలిసిన వారు గమ్మున నూరుకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నుత్సవము పూర్తి కానందున బాబా దానిని విప్పవద్దని చెప్పి మరుసటి దినమున శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండియను నుత్సవము జరిపిన పిమ్మట తీసివేయవచ్చునని చెప్పాను. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వ్రేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెలతో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిండ్ల వాంట్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీయూ పూర్తయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. పగటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవమును శ్రీరామనవమి ఉత్సవముయందు గొప్ప వైభవముగా జరుపుచుండెను. అప్పటి నుండి జాతర శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుంచి శ్రీరామనవమి ఉత్సవములోని అంశయములు హెచ్చించిరి. చైత్ర పాడ్యము నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ అందు పాల్గొందురు. ఆమె కూడా వేకువజామున భజనలో చేరుచుండెను. దేశమంతటా శ్రీరామనవమి ఉత్సవములు జరుగుటచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసు చిక్కుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు మహాజని బాలుబువా మాలిని కలిసియుండుటచే కీర్తన చేయుటకు వారిని తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరము అనగా 1914లో సతారా జిల్లా బీర్హాడ్ సిద్దకవటే గ్రామములోని హరిదాసుడగు బాలుబువా సతార్కర్ స్వగ్రామములో ప్లేగు వ్యాపించుచుండట చేత కథలు చెప్పక ఖాళీగా నుండెను. బాబా ఎనుమతి కాకా ద్వారా పొంది అతడు షిరిడీ చేరెను. హరికథ చెప్పెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. ప్రతి సంవత్సరము ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు ఈ సమస్యను 1914వ సంవత్సరంలో శ్రీ సాయి పరిష్కరించెను. ఈ పని శాశ్వతముగా దాసగును మహారాజునకు అప్పగించెను. ఈనాటి వరకు దాసగును ఈ కార్యమును జరుపుచున్నారు. 1912 నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తుమ్మెదుల పట్టువలే ప్రజలతో నిండిచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీలలో ననేక మంది పాల్గొనుచుండిరి. బీదలకు అన్న సంతర్పణ బాగుగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే శ్రీ సాయి సంస్థానం ఏర్పడెను. అలంకారము, ఆడంబరములు లెక్కువాయెను. అలంకరింపబడిన
చేయబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీయూ హెచ్చించినప్పటికీ సాయిబాబా వీనిని లెక్కించేవారు కాదు. ఈ ఉత్సవములో గమనింపవలసిన ముఖ్యమైన విషయమేమనగా హిందువులు మహమ్మదీయులు కలిసిమెలిసి ఎట్టి కలహములు లేకుండా గడిపేవారు. మొదట 5,000 మొదలు 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. తుదకు 75,000 వరకు రాజొచ్చేది. అంతమంది గుమిగూడినప్పటికీ ఎన్నడనైనను వ్యాధులు కాని జగడములు కాని కనిపించలేదు. మసీదు మరామతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉత్సవము ప్రారంభించినట్లే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదు మరామత్తులు చేయ నిమిత్తమైన రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. ఈ పని నానాసాహెబ్ చందోద్కర్లకు, రాళ్ల తాపన కాకాసాహెబ్ దీక్షితుకు నియమించెను. ఈ పనులు చేయించుట బాబాకిష్టము లేకుండెను. కానీ భక్తుడగు మహల్సాపతి కలిగించుకొనుట వలన బాబా అనుమతినిచ్చెను. బాబా చావడిలో పండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లచే తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువాడు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరములో సభా మండపము పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. ఎంతో డబ్బులు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రంతయు శ్రమపడి స్తంభములు నాటిరి. ఆ మరుసటి దినము ప్రాతకాలమునే బాబా చావడి నుండి వచ్చి ఎది ఎంతయూ జూచి కోపించి వానిని పీకి పారవేసెను. ఆ సమయమందు బాబా మిక్కిలి కోపోద్దిపిత్తుడయ్యెను. ఒక చేతితో ఇనుప స్తంభములు బెక్కిలించుచు రెండవ చేతితో తాత్యాపాటీలు పీకను పట్టుకొనెను. తాత్య తలపాగాను బలవంతముగా తీసి ఎగ్గి పుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవైచెను. బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను. ఎవ్వరికిని బాబా వైపు చూటుటకు ధైర్యము చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబిలో ఇంచి 1 రూపాయి తీసి ఎటువైపు విసిరెను. అది శుభసమయమందు చేయు యాహుతి వలె కనపడెను. తాత్య కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరుగుతున్నదో ఎవ్వరికీ ఏమీయూ తెలియకుండెను. అందులో కల్పించుకొనుటకెవ్వరికీ ధైర్యము లేకుండెను. కుష్ఠిరోగియు బాబా భక్తుడగు బాగోజీ సింధియా కొంచెము ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు తోసెను. మాధవరావు ప్రయత్నించగా వానిపై బాబా ఇటుకరాయి రవ్వెను. ఎంతమంది జోలికి పోదలిచిరో అంతమందికి ఒక గతి పట్టెను. కాని కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించెను. వాని వద్ద నుంచి జరిపాగాను క్రయమునకు తీసుకొనెను. దానిని బాబా స్వయముగా తాత్యా తలకు చుట్టెను. తాత్యాను ప్రత్యేకముగా గౌరవించుటకు బాబా ఇట్లు చేసుచుండెను. బాబా యొక్క ఈ వైఖరిని చూచిన వారెల్లరూ నాచర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకెట్లు కోపము వచ్చెను? ఎందుచేత ఈ విధముగా తాత్యాను శిక్షించెను? వారి కోపము తత్క్షణమే ఎట్లు చల్లారెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతిమూర్తి వలె కూర్చుండి అత్యంత అనురాగముతో మాట్లాడుచుండువారు. అంతలో నా రకముగా కోపించిడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కానీ ఏది చెప్పవలెనని విషయము తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞానము వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పెదను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 6వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.